ఇచ్చాపురం పెద్ద పోస్టాఫీస్ వద్ద కొన్ని రోజులుగా ఉద్రిక్తత చేసుకుంటుంది. తమ పొదుపు ఖాతాలోని డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. పోస్టాఫీస్ ఉద్యోగులు విధులకు వెళ్లకుండా గేటు ముందు బైఠాయించారు. సమాచారం ప్రకారం 33 ఖాతాల్లో దాదాపు 2,80,00,000 రూపాయలు మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే కేసు సిబిఐకి అప్పగించామని పోస్టల్ అధికారులు వెల్లడించినప్పటికీ నెలలుగా దర్యాప్తు పురోగతిపై ఎటువంటి సమాచారం లభించకపోవడంతో ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి రావాలి బాబు, మేము ఎక్కడో అడిగాడము, ఏజెంట్లకు అడిగాడము, మేము వెళ్ళిపోవడము, వస్తాయి మాకు దొరికిపోయినట్టు తగులుతుంది. మాకు ఆ రాయి దెబ్బ వస్తుంటే మాకు తగులుతుందా లేదు మీకు తగులుతుందా? మాకు ఏది మీరు చెప్పుకోరు. మీ జనాలలో వచ్చి ఇక్కడ కూర్చోయినామే గురుని కూర్చుకోయినాము. ఆ రోజు ఇందరము కట్టినప్పుడు ఇందరం వచ్చామా, ఇందరు కూకోయినామా, ఎవరి జాగాలు కట్టేనారు, ఎవరి జాగాలు వాళ్ళు వెళ్ళిపోయారు. మరి బ్యాంక్ అయినాడు దొంగ బ్యాంక్ అనుకోని మాకు ఎరికే. ఈ పోస్టులే మాకు దొరుకుతాయి, మేము కట్టుకుంటే మేము 5,10 సంపాదించుకుంటే మా పిల్లలకి చదువులకి పెళ్ళిళ్ళకి ఏదో అవుతుందని మేము జాగ్రత్త చేసామా, లేదు దొంగపోతుంది ఎక్కడో అక్కడ పలకుండేస్తారని మాకు కట్టామా. మరి మా డబ్బులు ఎవరు దొరుకుతాయి? వాళ్ళకి ఏజ్ అయిపోయింది, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయకొద్దా, వాళ్ళ చదువులు చదివించుకోద్దా? మీ పిల్లలకు చదివించుకోండి, కమ్మన డాక్టర్లు చేసుకోండి, అంతే కమ్మని ఇది చేసుకోండి. మరి మా పిల్లలు ఏంటంటే రోడ్ల మీద తిరిగిన వాళ్ళం. మేము రోడ్ల మీద తిరిగిన వాళ్ళమైనా మీ పోస్టులు కట్టాం కదా డబ్బు. ఆ డబ్బు మాకు రివర్సన్ రావాలో, మాకు ఏదైనా ఒక మాట మాకు ఎంత చెప్పాలి కదా. ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? మా తిళ్ళు తిప్పి లేకుంటే ఇప్పుడు మేము కూకోయినా మేము చేయాలి. మాకు డబ్బులే కావాలి బాబు. మాకు డబ్బులు ఇస్తే మేము వెళ్తాము, లేకపోతే మేము ఇలాగే ఉంటాము. లబ్ధిదారులు చెబుతున్నదేమిటంటే 9 ఏళ్లుగా మేము క్రమం తప్పకుండా డబ్బులు జమ చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు పోస్ట్ బుక్ ఒరిజినల్ ఉన్నప్పటికీ మా సంతకాలు నకిలీగా చూపిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు 3 సార్లు లబ్ధిదారులతో సమావేశాలు జరిగినప్పటికీ అధికారులు నిర్దిష్ట సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలు, లబ్ధిదారులు మాత్రం ఈ వ్యవహారంలో కొంతమంది అధికారులు, సిబ్బంది కుమ్మక్కై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కిరణ్మయ్ చౌదరి. మేము 2017లో 8 lakhs కట్టాం. మొన్న రీసెంట్గా మా డబ్బులు పోయాయి. మాకు 1 month తర్వాత ఇచ్చేస్తామని ఎస్పీ గారు అందరూ తెలియపరిచారు. ఇప్పటికీ 2 months దాటింది కానీ ఎవరు ఇవ్వట్లేదు. సరిగ్గా ఇప్పుడు మా ఇది పిల్లల పెళ్ళి టైంకి మాకు రావాల్సిందిగా మెచ్యూరిటీ డేట్ ఉన్నది. ఇంతవరకు ఎవరు అయితే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. మేము తెల్లవారి నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు. తిరిగి మా మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు చెప్పండి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారట. ఎలాగైనా మా డబ్బులు మాకు ఇప్పించాలి, ఇప్పించంటే మేము ఇక్కడ నుంచి ఈరోజు కదలం. ఇంత పెద్ద మొత్తం డబ్బులు మాయమవుతున్నా ఏ ప్రజాప్రతినిధి, ప్రజానాయకుడు ఎందుకు స్పందించడం లేదు? ప్రజల కష్టపడి కూడబెట్టిన పొదుపు ఇంతలా పోతుంటే ఎవరికీ బాధ ఎందుకు ఉండడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, ప్రభుత్వం, పోస్టల్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు క్లెయిమ్ ఎవరికి చేస్తారండి? మాకే కదా చేస్తారు. మీ దగ్గర పాస్ బుక్లు తీసుకున్నాను, ఒరిజినల్ రిసిప్ట్ ఇది రిసిప్ట్ అండి, క్లెయిమ్ కాదండి. మీరు క్లెయిమ్ మాకు చేస్తారు. రిసీట్లు ఇచ్చారు మీరు. ఈ రిసీట్ తాలూకా మీకు బుక్ ఇచ్చినట్టు మాకు విట్నెస్ ఇచ్చారు. అవునండి, అంతేనా? అవును. మరి ఆ బుక్కులు మా దగ్గర ఎందుకు ఉంచలేదు మీరు? మరి మా జిరాక్స్ మీరు చేసుకోలేదు. మీరు డూప్లికేట్ బుక్ అయినప్పుడు చేయాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్స్ మాత్రం ఇస్తేనే మేము ప్రాసెస్ చేయగలం.
ఎందుకని మరి మీరు ఎందుకు మాకు ఆన్లైన్ ఇవ్వకుండా ఇలాగ మాన్యువల్ ఇచ్చారు? ఇది డిపార్ట్మెంట్ ఒరిజినల్ రిసిప్ట్ ఏంటి మీకు బుక్ ఇచ్చాడు సాక్ష్యం? మరి నేను నాకు ఇచ్చిన బుక్ ఇచ్చినటువంటి క్లెయిమ్స్ ఏవైనా మనం క్లెయిమ్స్ పెట్టాలి అని మాకు మీరు మీ పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చిన బుక్కే అది ఎస్ఆర్ నో ఆ సంతకం మా పోస్ట్ ఆఫీస్ లో కాదని మీరు చెక్ చేసుకోవడానికి టైం పుట్టింది. ఏంటంటే మీరు రాశానమ్మా, ప్రతి ఒక్కరికి కూడా రాశాను. అంటే మీ బుక్ లో ఉన్నటువంటి ఫేస్ సార్ రీజనల్ ఆఫీస్ వరకు వెళ్ళాయి సార్. ఇది వెళ్ళినట్టు మాకేంటి ఎవిడెన్స్ ఏంటి మన వరకు? వాటి నుంచి ఎక్స్ప్లెనేషన్స్ ఏంటి వచ్చింది? అటు నుండి ఇంకా ప్రాసెసింగ్ జరగలేదు సార్. అంటే ఎందుకు జరగలేదంటే ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది. మాకు రీజనల్ ఆఫీస్లో ఉన్నటువంటి డైరెక్టర్ గారు వీటిని శాంక్షన్ చేయాలి. డైరెక్టర్ గారు గత 2 వారాలుగా ట్రైనింగ్కి వెళ్ళారండి. ఆయన వస్తున్నారు. ఈ నెలాఖరు కల్లా 2 వారాల పాటు సెలవు పెట్టారు. నెలాఖరు కల్లా ఈ క్లెయిమ్స్ సెటిల్ చేస్తారు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేయడానికి వచ్చాను. హైర్ అథారిటీస్కి ఫోన్ చేయండి. ఇక్కడ ఉన్న పరిస్థితులు వీళ్ళకి ఏంటి మెసేజ్ చేయాలి చెప్పండి, అడగండి. కుమార్ ఒకసారి ఏడీ గారి నెంబర్ పెట్టరా నాకు. ఇతంది 1. సరే సార్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని కాదు సార్. రాజు గారు మీరు మీరు అందులో అవుతారా? ఏంటి చేయండి సార్, ఏముంది? ఈరోజు ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ముందు ఎవరైతే ఈ ఇచ్చాపురం ఫ్రాడ్లో జరిగినటువంటి బాధితులు ఆందోళన చేపడుతున్నారో వాళ్ళకి నేను వివరణ ఇవ్వడానికి కోసం ఈరోజు నేను ఇచ్చాపురం రావడం జరిగిందండి. బాధితుల యొక్క ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. ఆవేదన వాళ్ళకి మేము ఏ విధంగా క్లెయిమ్స్ ప్రాసెస్ చేశామో, ఆ క్లెయిమ్స్ ప్రజెంట్ స్టేటస్ ఏమిటనేటువంటి బాధితులకి చక్కగా వివరించాను. ఆధారాలతో సహా నేను వివరించాను. అయితే నేను రీజనల్ ఆఫీస్ నుంచి కానీ మా డివిజనల్ ఆఫీస్ నుంచి కానీ అందించినటువంటి సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో క్లెయిమ్స్ అనేటువంటివి అన్నీ కూడా ప్రాసెస్ అవుతాయనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ క్లెయిమ్స్ ప్రాసెస్ అయినంత వరకు ప్రజల తరపున, ఈ బాధితుల తరపున, ఈ సబ్ డివిజన్ తరపున నేను ప్రతిరోజు కూడా మానిటర్ చేయడం జరుగుతుందండి. ఏదైతే నేను ముందు నుంచి చెప్తున్నానో నేను కానీ ఎస్పీ గారు కానీ ఎవరైనా కూడా పోస్ట్ ఆఫీస్లో ఆధారాలు అంటే పాస్బుక్ల్లో డిపార్ట్మెంట్లో డబ్బులు జమ చేసి ఉన్నారో వాళ్ళకి వడ్డీతో సహా ఏ రోజు వరకు అయితే వాళ్ళకి శాంక్షన్ జరుగుతుందో ఆ రోజు వరకు వడ్డీతో సహా ఇవ్వడం జరుగుతుందండి. ఇది డిపార్ట్మెంట్ తాలూకు హామీ అండి. దీన్ని మీరు ప్రజల్లోకి చేరవేయండి. వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఎక్కడికి పోవు. అయితే ప్రాసెస్లో కొంచెం లేట్ అవ్వచ్చు, అది సహజ కారణం. ఎందుకంటే శాంక్షన్ చేసినటువంటి ఆఫీసర్లు ఒక్కొక్కసారి అందుబాటులో ఉండొచ్చు. డిఫరెంట్ ఆఫీసుల్లో ఈ ప్రాసెసింగ్ జరుగుతుంది కాబట్టి ప్రజలు దీని యొక్క ఈ ఆలస్యానికి గల కారణాలని అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఈరోజు ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ని ఓపెన్ చేయనివ్వకుండా ఎవరైతే ప్రజలు తల యొక్క ఆవేదనని తెలియజేస్తున్నారో ఆ ఆవేదన తెలుసుకున్న తర్వాత మాకు కొద్దిగా సహకరించి ఆ పోస్ట్ ఆఫీస్ని తెరిచి ప్రజల యొక్క అవసరాలు కోసం వచ్చినటువంటి డిపాజిట్లు కానీ మెయిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అవాంతరం లేకుండా కొనసాగిస్తారని మీడియా ముందు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భరోసా ఎందుకు ఇవ్వలేకపోతుంది సార్? రీజనల్ ఆఫీసులోకి రాలేదు అనటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే రీజనల్ ఆఫీస్కి మా ఎస్పీ గారు అన్నటువంటి పంపించడం జరిగింది. రీజనల్ ఆఫీస్ వారు కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలతో అంటే క్వరీస్ అవన్నీ కూడా క్లెయిమ్స్ మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. వాటన్నింటినీ రెక్టిఫై చేసి రీజనల్ ఆఫీస్కి అందించడం జరిగిందండి. ఈ టైంలోనే శాంక్షన్ చేసినటువంటి అథారిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 2-3 వారాలుగా ట్రైనింగ్లో ఉండడం వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల ఈ క్లెయిమ్స్ డిలే అయ్యాయి. అంతేగాని రాలేదనడం మాత్రం కరెక్ట్ కాదండి. పంపించినంత వరకు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు అందాయి, అన్నీ కూడా ప్రాసెసింగ్ అవుతున్నాయి.
సో ప్రజలకి మన మీడియా తరపున నేను ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇంట్రెస్ట్ సహా వస్తాయండి. ఆ భరోసాను కల్పించండి దయచేసి. దానికి డిపార్ట్మెంట్ ఎంతగానైనా సపోర్ట్ చేస్తుంది, ఎంతగానైనా మేము ప్రయత్నిస్తున్నాం. ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తున్నామండి ఈ కేసు గురించి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ఈ కేసు అనేటువంటిది సిబిఐకి ఇవ్వడం జరిగింది కాబట్టి సిబిఐలో కేసు నడుస్తుండగా మేము ఎవరెవరు బాధితులు ఏమిటనేది బహిర్గతం చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని కేసుని కొంచెం సాలుగా, అంటే జటిలమైన పరిస్థితికి తీసుకురాకుండా వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి. డిపార్ట్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ డబ్బులు అనేటువంటిది ఇప్పించవలసిన బాధ్యత. సో అది ఇప్పించినంత వరకు డిపార్ట్మెంట్ ప్రతిరోజు కూడా మేము మానిటర్ చేస్తున్నామండి. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో, ఎవరెవరి మీద కేసు పెట్టాలో అన్నీ కూడా జరిగాయి. దయచేసి ఆ వివరాలను మాత్రం మేము ఇప్పుడు మీడియా ముందు డిస్క్లోజ్ చేయలేము, ఎందుకంటే ఈ కేసు అనేటువంటిది సిబిఐ ముందు ఉంది. సో సిబిఐ డబ్బులు తప్పనిసరిగా వస్తాయి. కాకపోతే లేట్ అయినందుకు డిపార్ట్మెంట్ తరఫున నేనైతే కస్టమర్స్కి, ఆ రోజు వచ్చినటువంటి కస్టమర్స్కి ముందుగానే తెలియజేశాను. కనీసం ఒక 6 నెలలు టైం పడుతుందని చెప్పడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే మన ప్రెజర్ సిచ్యువేషన్స్ బట్టి కొంచెం వేరంగా వచ్చేస్తాయని మేము కూడా ఆశాభావం వ్యక్తం చేసాం. ఆ విషయాన్ని మేము బాధితులకు కూడా తెలియచేసాం. సో వాళ్ళు ఆ టైం అయిపోయింది ఇంకా రాలేదని చెప్పేసి అనుకుంటున్నారు. అది కూడా ఆలస్యమే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈ నెలాఖరికల్లా ఈ క్లెయిమ్స్ అన్నీ సెటిల్ అవుతాయని రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నానండి. టోటల్ 33 అకౌంట్లో జరిగినటువంటి ఫ్రాడ్ అండి. అంటే వాళ్ళకి